హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ వాణి, ఎన్పిఆర్ వాణి రెసిపీస్ ఛానల్కి స్వాగతం. టుడే మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సేమియా పాయసం. దాన్ని ఇప్పుడు ఏ విధంగా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 250 గ్రామ్స్ సేమియాని తీసుకున్నాను. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని తీసుకున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ వాటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాను. నెయ్యి ఒక 2-3 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని బౌల్ హీట్ అయిన తర్వాత అందులోకి నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని పక్కన పెట్టుకొని అలాగే సేమియాను వేపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత సేమియాని కూడా ఈ విధంగా ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి, మంచి కలర్ వచ్చేంతసేపు. తర్వాత దీన్ని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత ఇందులోనే ముందుగా చూపించిన కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మరొకసారి వేపుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా కొబ్బరిని కూడా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి పక్కకు తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే బౌల్లోకి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత అవి కొంచెం వాటర్ అనేది హీట్ కానివ్వాలి. ఈ వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమియా అలాగే కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు సేమియాని వాటర్లో కుక్ కానివ్వాలి. ఈ వాటర్లో సేమియా అనేది ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి స్వీట్కి సరిపడినంత షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి షుగర్ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా షుగర్ని మొత్తం సేమియాతో కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇది ఒక 2 నిమిషాలు షుగర్ కరిగి పాయసానికి పట్టే విధంగా రెడీ అయ్యేంత వరకు ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి సేమియాతో పాటు. సేమియా అనేది షుగర్లో ఈ విధంగా ఉడికిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి నేను కాచి చల్లారబెట్టుకున్న గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉన్న పాలను తీసుకొని ఒక 1/2 లీటర్ చిక్కటి పాలు తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, పాలు అనేవి కాచి చల్లార్చుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ చిక్కటి పాలని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా చేయడం వలన సేమియా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పలచగా కూడా ఉంటుంది, కొంచెం చిక్కపడదు. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకునే ముందు ఒక 4-5 విలాచి వాటిని కూడా దంచుకొని ఈ విధంగా పౌడర్ లాగా చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి పాలలో. లాస్ట్ ఫైనల్గా ఇందులోకి పాలు అనేవి మంచిగా మిక్స్ అయిన తర్వాత ఎండింగ్లో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ కోసం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, సేమియా అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే మనకి సేమియా అనేది చిక్కబడకుండా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలాంటి సేమియా అనేది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మనకి సేమియా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఎంత ఈజీగా సేమియా చేసుకోవాలో చూపించాను కదా ఫ్రెండ్స్. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు అలాగే దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకున్నప్పుడు ఈ విధంగా ఫాస్ట్గా చేసుకోండి. మీరు కూడా నాలాగా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ని కూడా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్.